వాడెవడో అనుదీప్ అనే వ్యక్తి నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి, నిహారిక గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాడు ఒక షోలో, ఒక కామెడీ షోలో. ఇది పద్ధతి కాదు రాబాయ్, నీ మర్యాద చెప్తున్నాం. వెంటనే బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు సారీ చెప్పి క్షమాపణ చెప్పి, నువ్వు చెప్పకపోతే నువ్వు చేస్తున్న కామెడీ షోల్లో నీ జీవితం కామెడీ అయిపోతుంది, నీ మీద షోలు చేయాల్సి వస్తుంది మళ్ళా. కాబట్టి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం. ఇది వార్నింగే. ఎందుకంటే మా నాయకుడు కుటుంబాన్ని విమర్శిస్తే కామెడీలు మేము నీకన్నా బ్రహ్మాండంగా చేపించగలుగుతాం మళ్ళా. కాబట్టి అనుదీప్ అనే వటికలో కట్టికలో ఏదో పేరు వాడికి చెప్తున్నా, మర్యాద చెప్తున్నా. డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఇలాంటి వాళ్ళు లోపల పెడితే భవిష్యత్తులో పునరావృతం కాదు. ఎందుకంటే ఇలాంటి వాడి వల్లే రేపు ఇంకోటి వస్తాడు. పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఇంకా అనేక మంది హీరోలు, నాయకుల గురించి ఇలా వ్యక్తిగత కామెడీలు చేయడం మొదలెడతారు. ఇప్పుడే వీళ్ళని కట్టడి చేసి లోపలేసి గుద్ది కారేస్తే కంట్రోల్లో ఉంటారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఆయన అభిమానించే వ్యక్తిగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే, అరే అనుదీప్, నీకు జీవితంలో కామెడీ, నా ఒక్క కామెడీ నా జీవితాన్ని కామెడీ చేసేస్తని బాధపడే రోజులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.